సోషల్ మీడియా పాయింట్. నంద్యాల జిల్లా ఔక్ పట్టణంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో సూపరింటెండెంట్ డాక్టర్ అభినయ ఆధ్వర్యంలో మెడికల్ మెగా క్యాంప్ నిర్వహించారు. ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సూపరింటెండెంట్ డాక్టర్ అభినయ్ మాట్లాడుతూ సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు స్వస్థ నారీ సశక్త పరివార్ అభియాన్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగిందని డాక్టర్ అభినయ్ తెలిపారు. అందులో భాగంగానే ఔక్ పట్టణంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో 10 మంది స్పెషలిస్ట్ డాక్టర్లతో మెగా మెడికల్ క్యాంపును నిర్వహించినట్లు ఆయన తెలిపారు. ఈ మెగా మెడికల్ క్యాంప్ లో అన్ని రకాల జబ్బులకు 10 మంది స్పెషలిస్ట్ డాక్టర్లు ఈ ప్రోగ్రామ్ లో పాల్గొంటున్నట్లు ఆయన వెల్లడించారు. ఇందులో ప్రధానంగా మహిళలకు ఆరోగ్యంపై అవగాహన పెంచడం, పోషకాహార ఆవశ్యకత గురించి వివరించామన్నారు. కుటుంబాలను స్వశక్తిగా బలోపేతం చేయడం కోసం తల్లి బిడ్డల ఆరోగ్యం ప్రధాన లక్ష్యంగా వైద్య బృందాలు రంగంలోకి దిగుతున్నాయి. వైద్య నిపుణులు, పారామెడికల్ సిబ్బంది అందుబాటులో ఉన్నారని అన్నారు. మహిళల్లో ముఖ్యంగా గుండె జబ్బులు, మధుమేహం, నోటి క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్ ను గుర్తించి తగిన పరీక్షలను నిర్వహించారు. మహిళలు, కిషోర బాలికల్లో రక్తహీనతను గుర్తిస్తారు. క్షయవ్యాధి స్క్రీనింగ్, మానసిక వైద్య సేవలు, వయోవృద్ధులకు ఆరోగ్య పరీక్షలు సైతం చేస్తామని తెలిపారు. రోజు 24/9/2021 స్వస్థ నారీ స్వాస్థ్య పరివాహన అభియాన్ అనే ప్రోగ్రామ్ ఇవాళ మన హాస్పిటల్లో మెగా క్యాంప్ చేయడం జరిగింది. ఈ మెగా క్యాంపు యాక్చువల్లీ 17వ తారీఖు నుంచి అక్టోబర్ 2వ తారీఖు వరకు మనకు ఈ ప్రోగ్రామ్ అనేది స్వస్థ నారీ స్వాస్థ్య పరివాహన అభియాన్ అని ఈ ప్రోగ్రాము 17వ తారీఖు నుంచి 2వ తారీఖు వరకు ఈ ప్రోగ్రాం నడుస్తూ ఉంది. ఈ ప్రోగ్రాంలో భాగంగా మనకు ఈ రోజు అలాగే 24/9/2021 ఈ రోజున మన కమ్యూనిటీ హెల్త్ సెంటర్ సామాజిక ఆరోగ్య కేంద్రం ఔక్ నందు మెగా క్యాంప్ అనేది నిర్వహించడం జరిగింది. ఈ రోజు క్యాంప్లో దాదాపు 10 మంది వైద్యులు రావడం జరిగింది. 10 మంది వైద్యులు ఏ డిపార్ట్మెంట్కి సంబంధించి స్పెషలిస్ట్ వైద్యులు అందుబాటులోకి వచ్చారు అంటే జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఈఎన్టీ, ఆఫ్థాల్మాలజీ, తర్వాత ఎముకలకు సంబంధించి ఆర్థోపెడిక్ డాక్టరు, చర్మ వ్యాధికి సంబంధించి డెర్మటాలజీ డాక్టరు, ఈఎన్టీ చెవి ముక్కు గొంతుకు ఈఎన్టీ డాక్టరు, కళ్ళు చూడడానికి కంటి డాక్టరు, తర్వాత మానసిక వ్యాధులు చూడడానికి మానసిక వైద్య నిపుణులు కూడా రావడం జరిగింది. దాంతోపాటు డెంటల్ డాక్టరు, పీడియాట్రిక్స్ డాక్టర్ గారు వీరందరూ మన హాస్పిటల్కి రావడం జరిగింది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.